శంకర్రావు గారు ఉన్నారా? లేరమ్మా, ఆయన రాలేదమ్మా. ఆయనకు ఒంట్లో బాగాలేదట్టమ్మా. ఒంట్లో బాగాలేదా? అది సరే, థ్యాంక్ యూ. హలో, అదేంటండి మీరు రండిపోండి మాట్లాడుతున్నారు? సరే, మర్చిపోయాను. ఆఫీస్కి ఫోన్ చేశానండి. మీకు ఒంట్లో బాగాలేదని తెలుసు. జ్వరం. వెంటనే పరిగెత్తి వచ్చేసాను. చాలా థ్యాంక్స్. డాక్టర్ని చూసారు? డాక్టర్ని చూడాల్సిన అర్జెంట్ ఏం లేదు. అలా అనకండి, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకుని. అక్కర్లేదు. చూడు, ఈ జ్వరాలకి మనం మందులిచ్చి మర్యాద చేసామనుకో ఇక్కడే పర్మనెంట్ గెస్ట్ లో తిష్ట వేసి కూర్చుంటాం. అదే మనం ఏ లంకడం చేసి మర్యాద చేసామనుకో బాబు ఇక్కడ ఉంటే ఆహారం కూడా దగ్గర పారిపోతుంది. పర్వాలేదు, మీరు ఒంట్లో బాగాలేదు కూడా హాస్యం చేస్తున్నారు. వేరే హాస్యాలు చూడు మనం నువ్వు ఇక్కడ రావటం నాకు చాలా సంతోషమే. కానీ ఎవరైనా చూస్తే చూడండి. అది కాదు, ఎంతైనా నువ్వు యజమాని కూతురు కదా, ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమోనని. చూడండి, నా మనసుకు నచ్చిన పని నేను చేస్తాను. దాని గురించి అనవసరంగా ఎవరైనా కమెంట్ చేస్తే ఐ డోంట్ కేర్. You don't care, but I do care, you see. ప్లీజ్, నిజంగా నేను ఇక్కడికి వచ్చింది 2 పనుల మీద. 2 పనులు? ఒక పని కూడా వస్తుంటే సీరియస్ గా మాట్లాడాలి. సీరియస్, సారీ. ఎస్. నెంబర్ 1, మీ ఆరోగ్యం ఎలా ఉందని చూడడానికి వచ్చాను. మా ఆరోగ్యానికి ఎంత రాదు, మామూలు జ్వరం రేపు ఎవరంటే తగ్గిపోతుంది. రెండోది, మీ పెళ్లి విషయం. అవునండి, ఏ అర్హత లేని వ్యక్తి నా భర్తగా కావాలని నేను కోరుకున్నాను. అవన్నీ ఆ భగవంతుడు మీలోనే చూపించాడు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నాకు ఎలా తెలిసిందనే? ఈ శంకర్ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి మీ ప్రవర్తన గమనిస్తానే ఉన్నాను. అది కాదు నాన్న. ఏది కాదు? సారీ సార్. నో, మీ ఇద్దరిని క్షమించను. నేను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను సార్. ఇక మీద నన్ను సారని పిలవకు, మామయ్యాన్ని పిలువు. గణపతి కవింకీరాముపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానస్త్రంగన్మోతిభక్తేదపాదవం మహాగణాధిపతయే నమః. సర్వోపచారపూజాం సమర్పయామి. ఓం మాంగళ్యం తంతునా మమ జీవనహేతునా కంఠే భద్రాని శుభదే సంజీవ సరదాం శతం. మాంగళ్యధారణ మహోత్తస్తు మహోత్తస్తు భవంతో మహాంతో గృహంతో. ఎంతో అదృష్టం ఉంటుంది. నీ అంత చదువు సంస్కారం ఏమిటి నా జీవిత భాగస్వామిగా పొందగలిగాను. నేను అలాగే అనుకున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్వతి, నువ్వు గొప్పగా చెప్పుకోగలిగే కానుకగా నేను ఇవ్వలేకపోయినా నేను అపురూపంగా చూసుకుంటున్న ఈ చిరు కానుకను నువ్వు బహుమానంగా ఇస్తున్నావు. నా కోసం చేయించారా? లేదు పార్వతి, మా అమ్మ పోతూ పోతూ నాకు ఇచ్చిన ఆభరణం ఉంది. తన కోడలు నన్ను తనే స్వయంగా వేయాలనుకున్న లాకెట్ ఇది. నేను పేదరికంలో పస్తులుండే రోజుల్లో కూడా దాన్ని నమ్మలేదు. ఆ లాకెట్ను చూసినప్పుడల్లా స్వర్గంలో ఉన్న మా అమ్మ గుర్తుకొస్తుంది, నా బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ లాకెట్కి ఇంత పవిత్రత ఉన్నప్పుడు 2 పందిలో తాళి పట్టుకు బదులు దీన్ని నా మెడలో వేసి ఉండాల్సింది. ఇప్పుడు వేస్తున్నారు. ఎక్కడ బయలుదేరుతున్నారు? నీతో చెప్పలేదు కదా, నా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ వస్తున్నాడు. స్టేషన్ బిల్ రిసీవ్ చేసుకోవాలి. స్టేషన్ కార్ పంపించచ్చు. ఒక్క నిమిషం కూర్చొని కాదు,
వాడు నాకు కేవలం స్నేహితుడే కాదు. ఇవాళ నేను మనిషిగా నిలబడగలిగానంటే వాడే కారణం. వాడు నాకు ఫ్రెండ్తో సమానం. అంత పెద్ద చరిత్ర ఉందన్నమాట. ఓఎస్. అంత గొప్ప ఫ్రెండ్ ఎవరో నేను చూడచ్చా? ఓకే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. వాడు ఎలాగో మన పెళ్లి వెళ్ళదు కదా, నువ్వు కూడా చూసినట్టు ఉంటుంది. వెళ్ళే ముందు ఒక శుభవార్త, ఇటు రండి. ఈ రోజు మార్నింగ్ డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. వెరీ గుడ్, దెన్ కంగ్రాచులేషన్స్ టు మీ. అదే కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ చెప్పు. అవును, నీకు ఆడపిల్ల కావాలా మూపిల్లడు కావాలా? ఇద్దరు కావాలి. ఇద్దరు అంటే ట్విన్స్, కౌలుపల్. ఓకే, లెట్ us సెలబ్రేట్. Hello, Smita. How do you do? What name? ఏంటి ప్లేట్? ఐఎమ్ సారీ, ఐఎమ్ లేట్. యూఆర్ ఆల్వేస్ లేట్. ఏం చేయమంటారా, మా శ్రీమతి గారు చీర సింగారించుకునేసరికి వెళ్ళేయండి. ఈ గురించి ఏముంది, ఆడవాళ్ళు మామూలే కదా. పేరు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకున్న మూర్ఖుడు. ఇలాంటిది భార్యగా ఉండే రాత ఉండేది వాడికి. సరే, నీకు పెళ్ళింది కదా. స్నేహం అంటే ఎలాగే ఉంటుందిరా. నా ప్రాణ స్నేహితుడు అయింది, నా పెళ్లికి రాకపోగా నాకు పెళ్ళింది లేదు, నీకు డౌట్ అనమాట. ఇట్స్ ఓకే. దిస్ మై వైఫ్ మిసెస్ పార్వతి. పార్వతి నా ప్రాణ స్నేహితుడు అని చెప్పానే, మిస్టర్ సేఫ్. వాట్స్ రాంగ్ విత్ యూ? జస్ట్ ఎప్పుడైనా నేను చెప్పిన దేవుడు లాంటి ప్రేమ. పార్వతి, మీ దృష్టిలో కావాలంటే దేవుడు కావచ్చు, కానీ నా దృష్టిలో ఇప్పుడు ఒక దుర్మార్గుడు. పార్వతి, వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? తెలిసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు? నేను వస్తాను. పార్వతి, పార్వతి, నువ్వెంత పిలిచినవాడు అడుగురా. నువ్వు పెళ్లి చేసుకుని ఈ పార్వతీని నాకు తెలియదు. నేను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ఈ పార్వతీని నీకు తెలియదు. అంటే పార్వతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా ఇద్దరికి పెళ్లి చేయాలని మా నాన్న వాళ్ళ నాన్న అనుకున్నారు. మరి పార్వతిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మా నాన్న ఈ సంబంధం కుదర్చడానికి ముందే నేను మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అందుకే పార్వతి నాకు ఇష్టం లేదని చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఆ కారణం చెప్పని పార్వతి నా మీద కోపంగా వెళ్ళిపోయింది. ఎనివే, పార్వతిని పెళ్లి చేసుకుంటున్నా చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నువ్వు మా మ్యారేజ్కి ఎలా రాలేదు, ఇవాళ మా మ్యారేజ్ డే, నువ్వు నీ కుటుంబంతో తప్పనిసరిగా వస్తున్నావు. శంకర్, నా ముఖం చూడటానికి కూడా అసహించుకునే పార్వతి ఇంటికి నేను రావటం ఏ పాటి సౌకర్యంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఓకే, ఆలోచించా, నిర్ణయించాం. యు ఆర్ కమింగ్ వితౌట్ ఫెయిల్. ఓకే ఓకే, ఐ విల్ బి ఎక్స్పెక్టింగ్ యూ. నువ్వు కోరితే ఏమైనా చేస్తాను బ్రదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో డాక్టర్. హలో. కంగ్రాచులేషన్. డాక్టర్ కులాసా? డాక్టర్ కులాసాగా లేకపోతే ఎలా సార్? సార్ మీకు ఫోన్ సార్, చాలా అర్జెంట్ అట. సరే. హలో, శంకర్ హియర్. ఎక్కడ ఉన్నాడు? ఓకే, ఏమంటే బెల్లర్ వస్తుంది. పడతాయి. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగింది, నేను అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడెలా వెళ్తారంటే అవతల పార్టీ జరుగుతుంటే బ్యాక్ మేనేజ్, బట్ ప్లీజ్ ఎలాగా నువ్వు మేనేజ్ చేయాలి. మీరేం మాట్లాడుతున్నారు, మీకు అర్థమవుతుందా? అవతల పార్టీ తెచ్చిన వాళ్ళందరూ అయిన వాళ్ళు ఆత్మీయులు, ఆస్తిపరులండి. అవతల చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటున్న నా మిత్రుల సంగతి మర్చిపోకు. ఆయన నా దృష్టిలో దేవుడు, కానీ అతను నా దృష్టిలో ఒక దుర్మార్గుడు, మోసగడ్డ. చూడండి, అతను మీ కొండని చెప్తారు, మీరు కాదు, నాకు అవునారు. ప్లీజ్ లెట్ us drop this matter. రండి. పార్వతి, నా మాట విను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే చాలా ముఖ్యం. నాకంటే ముఖ్యమా? అతను నాకంటే మీకు ఎక్కువ? ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది కాదు సమస్య. ఆయన నా జీవితానికి వెలిగించిన మహానుభావుడు. నేను మీ జీవితం పంచుకున్న భార్యను.
అతని మీద ఉన్న ప్రేమలో గౌరవంలో సగమైన నా మీద ఉంటే నా మాట ఒకటి పార్టీకి నడవండి. పార్వతి, నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అర్థం ఉన్నా లేకపోయినా మీ అర్థాంతిగా మిమ్మల్ని అడిగే హక్కు నాకుందండి. ఆలోచించుకోండి. పార్టీకి వస్తారా, హాస్పిటల్కి వెళ్తారా? సారీ, హాస్పిటల్కి వెళ్ళకపోతే ఒక నిండు ప్రాణం బలైపోతుంది. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. కానీ నా ఫ్రెండ్స్ కూడా చాలా సీరియస్గా ఉంది. డాక్టర్ దయానంద్ గారు ఆపరేషన్ చేస్తే బ్రతకడం ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే పంపించు. చూడండి, మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన చాలక మా ఇంటికి వచ్చిన గెస్టులను కూడా లాక్కెళ్ళి నన్ను ఇంకా ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారా? ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. పార్వతి, మైండ్ యూ, పార్టీలు అభిమానాలు అవమానాలంటూ మాట్లాడడానికి సమయం కాదు.